అడుగు పెట్టినంతనే అలౌకిక భావనను కలిగించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి ఎందరో భక్తులు భారతదేశ నలుమూలల నుండి వస్తూ అపురూప అనుభూతిని పొందుతున్నారు. ఈ పుణ్యప్రదేశానికి వస్తున్న భక్తులు దానక్రతువును కూడా శివపూజగా భావించి దిక్కులేని అనాథ అభాగ్యుల ఆకలి తీరుస్తూ పుణ్యఫలాలు పొందుతున్నారు. అనాథుల పట్ల దయాహృదయంతో హైదరాబాద్ సరూర్ నగర్ నుండి వచ్చిన ఏ వెంకటేశ్వరరావు, సునీతాబాయి దంపతులు అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు అండగా నిలిచారు. ముందుగా మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధి చేరుకొని స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. శివనామస్మరణ చేస్తూ శంకరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు పుణ్యలింగాన్ని అలంకరించి నీరాజనం సమర్పించారు. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోవాగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి యైవతనవాన్ భవతి వాయుర్వాపాం. ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా సేవామూర్తులు వెంకటేశ్వరరావు గారి తల్లిగారు కీర్తిశేషులు నాగమణిబాయి గారి జ్ఞాపకార్థం అభాగ్యుల కోసం తెచ్చిన నిత్యావసర సరుకులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ సిబ్బంది వ్యాన్ మీద ఆలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లగా సేవామూర్తులు శివాలయ నిర్మాణ పనుల్లో ఇటుకలు అందించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి ఆశ్రమంలో అభాగ్యులకు జరుగుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఏ సిద్ధోజీరావు గారి తరపున కీర్తిశేషులు ఏ నాగమణి గారి జ్ఞాపకార్థం నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం సాయం చేసి పరమేశ్వరుని ఆశీస్సులు పొందారు. ఉన్నంతలో శరణార్థులను ఆదుకున్న సేవామూర్తి వెంకటేశ్వరరావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సిరి సంపదలతో వర్ధిల్లాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.